ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. ఏవండి, మీరు ఈ వేషంలో నిజంగానే అబ్బా షేక్ లా ఉన్నారు. పిచ్చి పిచ్చి కౌంటర్లు వేస్తే క్యారెక్టర్ నేను చేయను. సారీ సారీ సారీ. రా బేగం. అమ్మా, నర్స్ ఎలా? రా బేగం, ఏం కాదు. నర్స్ నర్స్ అమ్మా, ఏమైంది? నర్స్ एक बार चेक करो जी. అమ్మా, అమ్మా, అయ్యో, అమ్మా, మాది షేక్ ఎప్పుడు ఇలాంటి పనులే చేస్తాయి. ఏ బేగం, మాది ఏమీ చేస్తాయి? కడుపు చేస్తాయి. మాది షేక్ వద్దు వద్దు అన్నా వినయ్, చాలు చాలు అన్నా ఆగయి. మీకి ప్రేమించిన తర్వాత మాది ఎలా ఆగుతాయి? మొదటి కాన్పులో 2 కమల పిల్లలు పుట్టినాయి. 2 ఆడపిల్లలే. మాది షేక్ మళ్ళీ ప్రేమించినాయి. మళ్ళీ సంవత్సరం లోపు మళ్ళీ కడుపు వచ్చినాయి. అబ్బో, ఇప్పుడు 2వ కాన్పా? కాదు జీ, ఇది 3వ కాన్పు. 2వ కాన్పులో మాది బేగం మళ్ళీ కవలలు కలిగినాయి. అది అయిపోగానే మళ్ళీ మాది షేక్ ప్రేమించినాయి. సంవత్సరం కూడా కాలేదు, మాకు 9 నెలలు వచ్చినాయి. మీరు ఇకనైనా ప్రేమించడం ఆపాలండి. మాది బేగం అంటే మాకి చాలా ప్యారుంది. ప్యార్ చాలా ఉంది జీ, కానీ మాది పిల్లల్ని పోషించడానికి మా షేక్ దగ్గర పైసలు లేవు. ఆ దేవుడు మాకి ప్యారిచ్చినాయి, పైసలు ఇవ్వలేదు. ప్యార్ ఏం చేసుకుంటాయి? అరవద్దమ్మా, హాస్పిటల్ కదా. చూడండి నర్జీ, మాకు డెలివరీ చెయ్యాలి, కానీ పిల్లలు వద్దు. ఏంటమ్మా, ఏం మాట్లాడుతున్నావు? అవును జీ, మాది ఆటో మీద 4 పిల్లల్ని చూడ్డానికే చాలా కష్టంగా ఉన్నాయి. నర్జీ, ఏదో ఒకటి చెయ్యండి జీ, మాకు ఈ పిల్లలు వద్దు జీ. ప్లీజ్ జీ, నాకీ కడుపు తీసేయి చాలు. అవును జీ, ఆపి జరా దేకో జీ. మీ పరిస్థితి చూస్తుంటే డెలివరీకి దగ్గర దాకా వచ్చినట్లున్నారు. ఇప్పుడు కడుపు తీయడం అంటే కుదరదు. పిల్లలు పుడతారు. ఆ, మళ్ళీ పిల్లలు పుడతాయి. మాది చేసుకోలేదు జీ. మాకీ బిడ్డ వద్దు, కడుపు వద్దు జీ. దానికొక మార్గం ఉంది. ఆ, ఏంటి జీ? బోలో బహన్ జీ. మీకు పుట్టిన బిడ్డల్ని బయట వాళ్ళకి అమ్మేస్తే పిల్లల్ని తీసుకునే వాళ్ళు చాలా మంది ఉంటారు. అంటే మాకు డబ్బులు ఇస్తాయి? ఆ, బాగా డబ్బులిస్తారు. నిజంగానా నర్జీ? మీకిచ్చే డబ్బులతో ఇల్లు కట్టుకోవచ్చు. 4 పిల్లల్ని పోషించొచ్చు, బాగా సెటిల్ అవ్వచ్చు. నిజమేనా? నిజమేనండి. ఇలాంటివి మేము చాలా చేశాం. మాకి డబ్బు గ్యారంటీ మీది ఇస్తుంది. నాది గ్యారంటీ. అయితే నాది వెంటనే డెలివరీ చేయండి. ఇప్పుడే కాదు, రేపు ఉదయం డెలివరీ చేస్తా. అప్పటి వరకు మీరిక్కడే రెస్ట్ తీసుకోండి. శుక్రియా జీ. చెప్పానా అండి, నా అనుమానం నిజం.
ఈ హాస్పిటల్ వాళ్ళు బిడ్డల్ని అమ్ముకుంటున్నారు. అలానే హిమ బిడ్డాన్ని చనిపోయిందని చెప్పి అమ్ముకుని ఉంటారు. చూద్దాం, రేపొద్దున అది కూడా తేలుద్దాం. ఈ నష్ట జాతకురాలి వల్లే ఇంటికొచ్చి మరి అందరూ అవమానించి వెళ్తున్నారు. ఒరే సాగర్, ఏ ముహూర్తాన దీని మెళ్ళో 3 ముళ్ళు వేశావో, ఇది ఏమంటూ నా గడపలోకి కాలు పెట్టిందో గాని అప్పటి నుంచి ఇంటికి దరిద్రం పట్టుకుందిరా. మీరు మీ కూతురు చేసిన పనికి మమ్మల్ని నష్ట జాతకులని కనీసం శుభకార్యాలకు కూడా పిలవట్లేదు. అసలు పొరిట్లోనే బిడ్డని కోల్పోయిందని, తనది నష్ట జాతకమని మా మీద కూడా అందరూ రుద్దుతున్నారు. అదృష్టం, అలా అదృష్టం ఎక్కువయ్యే నష్ట జాతకురాల్ని ఇంటికి తెచ్చుకొని బాధలు అనుభవిస్తున్నాం. ఐ లవ్ యూ. I love you too, Hima. నన్ను ఎంతగా ప్రేమించారండి మీరు, ఎంతగా ఆరాధించారు. అత్తయ్య అక్కడి నుండి నన్ను బలవంతంగా తీసుకెళ్తుంటే ఎలా చూస్తూ ఉన్నారండి. అప్పుడు నా మీద మీ ప్రేమ ఏమైనట్లు? అత్తయ్య మాటలకి మన ప్రేమను మర్చిపోయారా? లేక నా మీద మీ ప్రేమ తగ్గిపోయిందా? మీలో నా మీద ప్రేమ లేదు కాబట్టే నాతో మాట్లాడట్లేదు, నా ఫోన్ కూడా లిఫ్ట్ చేయట్లేదు. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.